శాంతి కార్యసిద్ధి చెప్పి కార్యసిద్ధి మన ఆస్థాన ఎవరైతే ఉన్నారో స్మరించుకుంటూ ఆయన గౌరవించి శ్రీరాముని గౌరవించిన తర్వాత కార్యక్రమం నేను చెప్పింది యోగ చెప్తాను వెతికి నాదబిందు కళాతీతం ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాదీశ్వర సద్రూపం హనుమంతు సాక్షాదీశ్వర సద్రూపం హనుమంతు భజామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సో శ్రీరాముని ఆశీస్సులు ఆదర్శించిన అందరి మీద మన సినిమాలు చల్లగా ప్రార్థిస్తూ
जय जय राम श्री राम जय राम 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 जय श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम
Ram Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram. శ్రీరామ్ Jai Ram Jai Ram. సో భగవంతుడి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని ఒకసారి కోరుకుంటూ అంటే న్యూ ఇయర్ సంవత్సరం అభిప్రాయం అవమానం లాంటి అర్థం తీసుకున్నా అది వసంత ఋతువుకు గ్రీష్మ ఋతువుకు వేదం తెలియనంతగా వాతావరణం తప్పేందుకు కారణమైన కాలుష్యానికి పరాభవం కావాలి. పొల్యూషన్కి ఈ పరాభవం 4 సంవత్సరం కాలుష్యానికి పరాభవం కలిగించే విధంగా కృషి చేద్దామని ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనం తీర్మానించుకున్నాం. వృధా వాడకాన్ని అంటే వేస్ట్ చేయడం, వేస్టింగ్ ఆఫ్ ఫుడ్, వేస్టింగ్ ఆఫ్ వాటర్, వేస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వేస్టింగ్ ఆఫ్ పవర్, వీటన్నిటినీ మనం నియంత్రిస్తూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రకృతిని కాపాడుకుంటూ వృధా అనే పదానికి పరాభవం కలిగించే విధంగా పనిచేద్దాం. వృధా అనేది మంది ఒకటి పొల్యూషన్కి పరాభవం చేయాలని, రెండోది వేస్ట్ చేయకూడదు. వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, టైం కావచ్చు, దేనికి కూడా వేస్ట్ చేయకూడదు. వృధా అనే పదానికి పరాభవం కలిగించే విధంగా మనం పనిచేద్దాం. అవినీతికి అతి పెద్ద పరాభవం కలిగించే విధంగా ఈ పరాభవ సంవత్సరంలో మనం నీతి తలెత్తుకొని తిరిగే విధంగా కృషి చేద్దాం. ఒకటి పొల్యూషన్, రెండోది వేస్టేజ్, మూడోది పరాభవం, అవినీతి, కరప్షన్. ఈ మూడింటిని కూడా మనం ఎదిరించి మనం ముందుకు రావాలన్నది ఆయన ఉద్దేశం. మా ఫ్రెండ్ ఒక ఆయన పంపించారు, ప్రసాద్ గారు అని, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ బయోకెమిస్ట్రీ. ఈ పరాభవ సంవత్సరం సమయంలో మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అంతర్గత శత్రువులు మన నుండి పరాభవంతో శాశ్వతంగా మన నుండి పారిపోయి దగ్ధం కావాలని, మనలోని అహంకారాన్ని మనం జయించాలని ఆశిద్దాం. ఇంకొకసారి ఈ పరాభవ సంవత్సరం సమయంలో మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఏంటి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ అంతర్గత శత్రువుల్ని మనలో ఉన్న ఏవైతే ఎనిమిస్ ఉన్నాయో వాటిని పరాభవంతో శాశ్వతంగా మన నుండి పారిపోయి వాటిని దగ్ధం కావాలని, మనలోని అహంకారాన్ని మనం జయించాలని ఆశిద్దాం. ఇదే అంటే ఎంత డీటెయిల్ గురించి చెప్పాల్సి వస్తుందంటే, మనలో ఉన్న ఆ డౌట్ ఏదైతే ఉందో, పరాభవం అంటే అవమానం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడానికి. అలాగే కొంతమంది మనకి ఈ ఉగాది సందర్భంగా కొన్ని గ్రీటింగ్స్ పంపించారు. చేదు తీపి కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం, అదే ఉగాది పండుగ సందేశం. లైఫ్ అంటే అంత హ్యాపీగాను అంత స్మూత్గాను ఉండదు. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్. సో చేదు తీపి కలిగిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం, అదే ఉగాది పండుగ సందేశం. షడ్రుచుల కలయిక జీవితం. షడ్రుచులు అంటే అంటే 6 రుచులు తెలుసు, తీపి, పులుపు, ఉప్పు, కారం, ఇవన్నీ షడ్రుచులు 6. ఈ షడ్రుచుల కలయిక జీవితం కూడా ఈ 6 రుచులతో కలిసి ఉంటుంది. ఈ పరాభవ సంవత్సరం మీ ఇంట ఆనందాల అమృతాలు కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఉషోదయపు ప్రశంసలు మీ అందరి జీవితాలు వెలుగులు కోరుకుంటూ విశ్వాస సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇది డిఫరెంట్ ఫ్రెండ్స్ నాకు పంపించిన మార్నింగ్ మీటింగ్స్ మీకు చదివిపిస్తాను. సో ఇవన్నీ కూడా ముందుగా మీకు చెప్పినట్టుగా పరాభవ సంవత్సరం అంటే పరాభవం అని చెప్పి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం మనలో ఉన్న ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. అంటే ఈ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి, నెగిటివ్ క్వాలిటీస్ అన్నింటిని కూడా మనం వాటిని పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ఉగాది రోజున మనందరం కూడా భగవంతుని ప్రార్థించేది ఏంటంటే, మనకి అంత మంచి జరిగేటట్టు మనందరినీ, మన కుటుంబాలని, మన ఆర్యసీ గుడ్స్ని అందరినీ కూడా దీవించమని వెళ్తూ
దీని సందర్భంగా ఒక మంగళి గారి పైన ఒక సాంగ్ ఉంది, అది చెప్తాను. తర్వాత నేను అక్కడికి వస్తున్న తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి దయచేసి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మాసం గజాననం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి నన్నా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి మాలా శ్యామలా లలితా దశ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి మాలా శ్యామలా లలితా దశ గంగా భవాని గాయత్రి కాళీ
काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा क्षमस्वत्वं क्षमस्वत्वं
शुभं गुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं गुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः
शीतला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे అందరికీ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే డాక్టర్ గారి ఫ్యామిలీకి, అలాగే వెంకట గారి ఫ్యామిలీకి, మన ఆర్య మెంబర్స్ అందరికీ, వాళ్ళ యొక్క కుటుంబాలకి అందరూ కూడా నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది మన అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఏదైతే మన గత సంవత్సరంలో ఏదైతే కష్ట నష్టాలు లాభాలు ఏవైతే జరిగాయో ఆ మంచిని తీసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ పరాభవన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ముందుగా చెప్పవలసింది, లాస్ట్ టైం మీటింగ్లో కూడా ఒక విషయం చెప్పాను. డాక్టర్ గారికి వైజాగ్లో ఫ్యామిలీ ఉంది, అంటే మేడం గారు పిల్లలు అందరూ ఉన్నారు. ఆయన ఎప్పుడు గొడవ చేస్తుంటారు, మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి రండి అని. అయితే ఏంటంటే ఆయనకి ఇద్దరు కొడుకులు కాదు, ఇది కూడా ఒక బిడ్డ. దాంతో కూడా మనం గడపాలి, మన వాళ్ళందరితో కూడా గడపాలనే ఉద్దేశంతో అప్పటికి కూడా ఎప్పుడో సంవత్సరంలో ఒక పండగ కింద మిస్ అవుతారేమో. మనందరం కూడా ఆ విషయంలో చాలా అదృష్టవంతులు. అయితే మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి చోట ప్లస్ మైనస్, ప్రతి మనిషిలో ప్లస్ మైనస్లు ఉంటాయి. చిన్న చిన్న వాటి గురించి మనం ఒకళ్ళు ద్వేషించుకోకుండా అందరం కలిసి పనిచేస్తూ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకోవాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈరోజు ఉగాది రోజున వేప పచ్చడి పెడతారు, ఉగాది పచ్చడి. అందులో 6 రుచులు ఉంటాయి. ముందు మన జీవితంలో కూడా ప్రతి దాంట్లోని కష్ట నష్టాలు ఎలా ఉంటాయో జీవితంలో అవన్నీ మన రుచిలోనే మనకు తెలుస్తుంది. తీపి ఉంటుంది, ఎప్పుడు తీపి ఉన్నది అనుకోండి, మన ఎప్పుడు లైఫ్లో బాగుంటుంది అని కష్టం వచ్చింది అనుకోండి తట్టుకోలే. అందుకని మనం తిన్నప్పుడు కూడా చేదు కూడా అందులో ఉంటుంది. మన లైఫ్లో కూడా ఒక్కోసారి ఒక బాధ కూడా వస్తూ ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కోసం కూడా మనం ఇవన్నీ ఎదుర్కొనడం కోసమే ఈ తీపి రుచులు అన్నీ కలిసి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్య ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మన చైత్ర శుద్ధ పాడ్యమాడు మనం ఈ ఉగాదిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తెలుగు వాళ్ళందరూ కూడాను చాలా అత్యుత్సాహంతో మనము ప్రతి ఎంట అత్యంత వెలుగులతో ఈ ఉగాదిని మనం జరుపుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడాను చాలా అదే పచ్చడిని అనమాట రుచి చూస్తూ మంచి చెడ్డలను ఆలోచించుకొని కలబోసుకొని ఈ సంవత్సరంలో జరిగే విషయాలు మన నెగిటివ్స్ అనేవి పాజిటివ్గా మార్చుకొని ముందుకి మనం ఆస్వాదించాలని మనం కోరుకుంటున్నాం. అంతేకాకుండా డాక్టర్ గారు ప్రతి కార్యక్రమాన్ని కూడాను చాలా అత్యంత అద్భుతంగా అరేంజ్ చేసి ప్రతి కార్యక్రమం తన వంతుగా మన నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే డాక్టర్ గారికి మనకి ఉన్న రుణం ఏంటో మనకు తెలియదు, కానీ ప్రతిదీ కూడాను మనకి తను ఆస్వాదిస్తూ మనకి కూడాను తన అనుభూతులను అనమాట పంచుతున్నందుకు నిజంగా మనం పుణ్యం చేసుకున్నట్టే లెక్క. ఎందుకంటే ఆ విధమైనటువంటి దేవుడు మనకి ఆర్యసీ గుడ్స్తో ఇలాగా మనకి అనుబంధాన్ని కలపడం అనేది కూడా మన అదృష్టమే. అంతేకాకుండా ఈ ఉగాది సందర్భంగా మన డాక్టర్ గారికి, మన వెంకట సార్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. భవిష్యత్తు మన ఆర్య ఫ్యామిలీ ఆర్యసీ ఫుడ్స్ అందరూ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనిషిలో ఉండేటటువంటి మంచి చెడు అనేటటువంటి ఈ రెండు భావాలు కూడా వాటిని అధిగమించేలా ఉండాలని పరాభవాలు అనేవి ఇందాక డాక్టర్ సార్ గారు చెప్పినట్టు ఎటువంటిది అంటే మనం చేసేటటువంటి పని మంచి అయితే మనకి ఎటువంటి పరాభవం ఉండదు అనేది తెలియజేస్తుంది. అలాగే అరిషడ్ వర్గాలు మంచిలో ఉండేటటువంటి అరిషడ్ వర్గాలని జయించినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు అనేది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలు. డాక్టర్ గారికి నా ప్రత్యేకించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఎందుకంటే ప్రత్యేకమైన వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి. నీకు ఒక సాంప్రదాయాలకి విలువలకి గౌరవించే ఉన్నతమైన వ్యక్తి. మన మధ్యన ఉంటాం, మన ఒక అదృష్టం. ఇక్కడ నేను తెలుగు ఉగాది శుభాకాంక్షలు చెప్పాను, పరాభవాన్ని చెప్పలేదు. ఎందుకంటే డాక్టర్ గారు ముందు చెప్పారు కదా, పరాభవం అంటే మనకి ఏదన్నా పరాభవం జరుగుతుందేమో అనేసి అనుకుంటారు, కానీ అది కాదని చెప్పారు డాక్టర్ గారు. కాబట్టి ఉగాది అంటే యుగ ప్లస్ ఆది. యుగ అంటే ప్లస్ ఆది. యుగ అంటే యుగము, ఆది అంటే ప్రారంభం. యుగము అంటే క్షణము, క్షణము అంటే ప్రారంభం, అంటే ప్రారంభించడం, సమయాన్ని మనం ప్రారంభించడం. ఒక నూతనమైనటువంటి సమయాన్ని, ఒక నూతనమైనటువంటి కార్యాన్ని మనం ప్రారంభించడమే మన జీవితంలో వచ్చే ఒక ఉగాది అన్నమాట. ఈ ఉగాది రోజున మనం ఏం చేస్తామంటే ప్రత్యేకించి స్పెషల్ మన మూర్తి గారు చెప్పారు తెలుగు అదే మనకు పచ్చడి. ఈ పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. అవి మనకి ఏం తెలియజేస్తాయంటే సుఖ దుఃఖము తెలియజేస్తాయి. తీపి, చేదు, వగర అంటే కష్ట సుఖములు అన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. పండగ ఎందుకు వస్తుందంటే మనల్ని పరిశుద్ధపరచడానికి అన్నమాట. పరిశుద్ధపరచడం అంటే ఒక నూతన పరచడం. మన జీవితాల నుంచి మన కష్టాలని, బాధల్ని ఇవన్నిటిని పక్కన పెట్టి ఆ రోజు చాలా హ్యాపీగా మనం స్పెండ్ చేస్తాం, ఒక సంతోషకరంగా మనం ఆ రోజు జీవిస్తాం. ఈ పండుగలో మనకి ఏం తీసుకొస్తాయంటే ఒక సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తాయి. మరి పరాభవం అంటే యాక్చువల్గా పరాభవం అంటే మనం చెప్పుకునేది ఏంటంటే అవమానం. మన జీవితంలో అవమానం అంటే మన జీవితంలో విజయం సాధించాలంటే మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి పరాభవంగా ఉన్నటువంటి చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు ఇవన్నిటి మీద కూడా మనం వాటికి పరాభవం చెప్పగలగాలి. అంటే క్రోధము, కామ, క్రోధ, మోక్ష, మత్సర్యము. కామం అంటే అనేక రకమైన అనైతికమైనటువంటి కోరికలు అనమాట. ఒక మనిషికి ఒక నైతికమైనవి వేరు, అనైతికమైనవి వేరు. అయినటువంటి కోరికలు మనిషికి అవి మంచిలో నడిపించడం, మనం పరిశుద్ధతగా నడిపించం, మంచి దారిలో మనం నడిపించం. అవి ఏం తీసుకెళ్తాయంటే చెడు దారి, మనిషిని మంచి దారి నుంచి తప్పించేస్తాయి అనమాట. అనైతికమైనటువంటి కోరికలు. క్రోధం అంటే కోపం. ఈ కోపంలో మనం ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఆ కోపంలో వచ్చే మాటలు మనకు తెలియవు. ఆ క్షణాన్ని బట్టి, ఆ కోపాన్ని బట్టి మనం ఇన్స్పైర్ అయిన దాన్ని బట్టి వచ్చేస్తాయి మాటలు. నిజంగా కోపంతో మాట్లాడిన తర్వాత ఒక క్షణమైన తర్వాత ఆలోచిస్తే ఆ మనిషిని మనం అలా అని ఉండకుండా ఉంటే బాగుండేది, లేకపోతే మనిషిని అలా ఎవరైనా తిట్టినప్పుడు తిట్టకుండా ఉంటే బాగుండేది, మనం అనవసరంగా అన్నామేమో అనే ఒక ఆలోచన, ఒక తలంపు మనకు వస్తుంది. ఆ క్రోధం మీద, కామం మీద పరాభవం ఉండాలి, ఆ కోపం మీద పరాభవం ఉండాలి. మత్సర్యం, అసూయ, మనలో ఉన్నటువంటి అసూయని మనం తొలగించుకోవాలి. అసూయ మీద పరాభవం అన్నమాట. కామం మీద పరాభవం, క్రోధం మీద పరాభవం, అసూయ మీద పరాభవం. ఈ కామ, క్రోధ, మోక్ష, అసూయ ఈ పరాభవం అన్నింటినీ కూడా మన జీవితంలో నుంచి తొలగించినప్పుడు, వాటికి పరాభవం చెప్పినప్పుడు మనకి మన జీవితంలో విజయం అవుతుంది అన్నమాట. ఒక మనిషి వికసించాలి, ఒక మనిషి వివేకంగా జీవించాలంటే, వివేకం కావాలంటే, వివేకం అంటే జ్ఞానము. ఆ జ్ఞానం మనకు కావాలంటే ఏమవుతుందంటే ఈ రెండింటి మీద కూడా మనం పరాభవం,
వీటిలన్నిటిని కూడా మనం స్వస్తి పలికితే, పరామం పలికితే మన జీవితాల్లో మనకి ఏమవుతుందంటే వెలుగు వస్తుంది. ఒక సంతోషకరమైన జీవితం, మీ ఫ్యామిలీ సంతోషంగా, మీ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా జీవించే జీవితాన్ని మీ దేవుడు మీకు ఇస్తాడనమాట. అందుకని ఉంటే పండగలు, మనకి పండగలు ఏంటంటే తెలుగు సంవత్సరాలు అంటే తెలుగు ప్రజలకే ప్రత్యేకించిన సంవత్సరం అవుతుంది అనమాట. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపద, ఈ నెలలు వస్తాయి కదా, ఇట్లా తెలుగు నెలలు అంటాం. మనం ఇంగ్లీష్ నెలలో మాట్లాడుతున్న తెలుగు నెలలో మర్చిపోయాం మనం. కానీ యాక్చువల్గా తెలుగు నెల ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. చైత్రం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ రోజు. కాబట్టి ఇక్కడి నుంచి తెలుగు నెలలో మనకి స్టార్ట్ అవుతాయి. ఇది మన తెలుగు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి పండగ, ఉగాది పండగ. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి సంతోషంతో, ఆనందంతో ఉండాలనేసి, సుఖ సంతోషంతో జీవించాలనేసి దేవుడు మిమ్మల్ని మన ఆర్యశివుడి ఫ్యాక్టరీని దీవించి ఆశీర్వదించాలనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనలో చాలా ఆశలు, కొత్త ఆశలు చాలా ఉంటాయి. ఇందాక నేను మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనలో ఉన్న చెడుని, ఏవైతే చెడు భావాలు, నెగిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని మనం పాల్గొనాలి, దాన్ని పరాభవించాలి, దాన్ని మనం ఓడించాలి. ఈ సంవత్సరం తాలూకా మీనింగ్ అది. ఇప్పుడు అమ్మా ఉగాది పచ్చడి ఎవరు ఎక్కడ ఉంది? అందరికి పెట్టండి. ఉగాది పచ్చడి తీసుకొచ్చి ముందు పచ్చడి ఇచ్చిన తర్వాత అంతంత కాదు, కొంచెం ఇవ్వండి. ఉగాది ఇంకొంచెం ఇంకొంచెం చేత్తో అందరికీ బెస్ట్ అది. అమ్మాయి అది ఒక్కర్లా చేతులు ఇచ్చేస్తున్నారు. మీరు స్వీట్ అయితే మంచి పెట్టండి, అలా అక్కర్లా ఈజీ. సో ఈ ఉగాది పచ్చడి మీరు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈలోగా పంచాంగ శ్రవణం. నార్మల్గా ఉగాది రోజున మనం చేసేది పొద్దున్నే లేచి తలకి నూనె రాసుకుని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకునేది అనేది ఒకటి. రెండోది ఉగాది పచ్చడి, మూడోది పంచాంగ శ్రవణం. సో పంచాంగం అంటే ఈ సంవత్సరంలో ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం. రాజులు, సామంతులు అందరూ వినండి స్లోగా, ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. రాజులు, సామంతులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను నానా విధంగా పీడిస్తారు. ఈ సంవత్సరం ఆకలి బాధలు పెరుగుతాయి. రాజులు పరస్పరం కలహించుకొని నగులు పాలవుతారు. ఇప్పుడు జరుగుతుంది కదా ఆల్రెడీ. అపర ధాన్యాలు బాగా పండుతాయి. పరాభవ సంవత్సరాధిపతి కేతువు, దాని ఫలితంగా వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. చైత్ర వైశాఖ మాసాల్లో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. మేఘాడంబరము, ఉరుములు, మెరుపులు ఉంటాయి. వడగాల్పులు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎల్నినో ఫార్మ్ అయింది పెసిఫిక్ ఓషన్ లో. కాబట్టి ఈ సంవత్సరం ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో వడగాల్పులు మరింత పెరుగుతాయి. అగ్ని భయం కలుగుతుంది. ఆషాఢ మాసంలో అల్పవృష్టి, ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతాయి. శ్రావణ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. ఈ మాసంలో ఖండవృష్టి, దుర్భిక్షం కలుగుతుంది. ఆశ్వయుజ మాసంలో ధాన్యములు, ధాతు వస్తువులు, రస వస్తువులు ధరలు పెరుగుతాయి. కార్తీక మాస పంచకంలో ధరలు రసంగా ఉంటాయి. పశ్చిమ దేశాలలో ఆహార ధాన్యాలు ధరలు సరసంగా ఉంటాయి. సింధు, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పంటలు బాగా పండుతాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాజు ఉంటాడు, ఒక మంత్రి ఉంటాడు, ఒక సేనాధిపతి ఉంటాడు. అలాగే ఈ సంవత్సరం గురువు. రాజు ఎవరు? గురువు. గురువుకు రాజాధిపత్యం లభించడం వల్ల ద్విజులు సత్కర్మ నిరుతులై ఉంటారు. రాజులు, ప్రజలు న్యాయబద్ధంగా ఉంటారు. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు.
సస్యానుకూల వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. ఉప్పు, గంధక ద్రవ్యాలు, తగరం, రబ్బరు, శనగలు, వేరుశనగ, పంచదార, బెల్లం, చెరుకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, కళ్ళు కూడా నిధులు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు, ప్రత్తి, చర్మము, పుష్ప ధాన్యాలు, గరుడ పచ్చరాళ్ళు, నూలు, వస్త్రములు, ఉలవలు, అపరధాన్యాలు, రేకులు, సిమెంటు, వెండి, బంగారం, ధాన్యం, బియ్యం ధరలు సరసంగా ఉంటాయి. రాజు వాహనం నౌక కావున ప్రజా కల్లోలం జరుగుతుంది. ఇది వినండి, రాజు వాహనము నౌక కనుక ప్రజా కల్లోలం జరుగుతుంది. ప్రజలు ఆకలి బాధలతో అలంకరిస్తారు. తర్వాత మంత్రి కుజుడు, రాజు గురువు, మంత్రి కుజుడు. కుజుడికి మంత్రి పదవి లభించడంతో కలహములు, యుద్ధములు, చౌరాగ్ని భయాలు, వాయుపీడ అధికంగా ఉంటాయి. కలహములు, యుద్ధములు, చౌరాగ్ని భయాలు, వాయుపీడ అధికంగా ఉంటాయి. వర్షం మధ్యంగా కురుస్తుంది. పంటలకు తెగుళ్లు సోకుతాయి. ఫలితంగా ధాన్యాదులు ధరలు తగ్గుతాయి. జాతులోహములు ధరలు సరసంగా ఉంటాయి. మంత్రి సేనాధిపతి. సేనాధిపతి చంద్రుడు. చంద్రుడికి సేనాధిపత్యం లభించినందువల్ల ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, కిరోసిన్, వెన్న, నెయ్యి, పంచదార, నూలు, వస్త్రములు, బియ్యం ధరలు పెరుగుతాయి. మంచి వర్షాలు కురుస్తాయి కాబట్టి పంటలు బాగా పండుతాయి. ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారు. పశువులు సమృద్ధిగా పాలిస్తాయి. నెక్స్ట్ సేనాధిపతి. తర్వాత సస్యాధిపతి. సస్యాధిపతి గురువు. బృహస్పతికి సస్యాధిపత్యం లభించినందున పచ్చని భూములు, పచ్చని ధాన్యాదులు బాగా పండుతాయి. యువలు, గోధుమలు, శనగలు, పచ్చజొన్నలు, పెసలు, ఉలవలు బాగా పండుతాయి. ప్రత్తి, చర్మము, వెండి, బంగారము, వేరుశనగలు, తగరం, రబ్బరు, బ్యాంకు వ్యాపారం, వాటాలు బాగా పెరుగుతాయి. ధాన్యాధిపతి బుధుడు. బుధుడికి ధాన్యాధిపత్యం లభించినందున వర్షపాతం మధ్యమంగా ఉంటుంది. పంటలు మధ్యమంగా పండుతాయి. గాలి కారణంగా మబ్బులు తేలిపోతాయి. ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయి. తుఫాన్ గాలి వల్ల నష్టం కలుగుతుంది. నీరసాధిపతి గురువు. గురువుకు నీరసాధిపత్యం లభించడంతో మొక్కలు, సమస్త మనులు, రత్నాలు, బంగారం, వెండి, ధాన్యములు, పత్తి, చర్మములు, పూలు, సుగంధ ద్రవ్యములు, చందనం మొదలైన వాటి ధరలు హెచ్చుగా ఉంటాయి. వర్ష ప్రమాణం. రాజు గురువు కావడంతో ఈ ఏడాది 4 తూముల వర్షాలు కురుస్తాయి. ద్రోణము అనగా 4 తూములు. ద్రోణి వృష్టిద మధ్యమ. ద్రోణి వృష్టిసి మధ్యమ అని శాస్త్రవచనం కాబట్టి వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. ఆడకము దేవమానం చే 80 యోజనములు నిడివి 100 యోజనములు ఎత్తు కలిగి ఉంటుంది. ఇది జనరల్ గా చెప్పిన ఒక ఫోర్కాస్ట్. ఇప్పుడు రాశి అంటే మీ పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరికి ఒక రాశి ఇస్తారు. మొదటిది మేషం. మీరు మేషం ఎవరు మీరు చూసుకోండి. నాది ధనుడు రాశి. నేను డిసెంబర్లో పుట్టాను కాబట్టి నా ధనుసు సాజిటేరియస్ బాణం అనమాట. డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ ఆన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. డిసెంబర్ మళ్ళీ కొంత డేట్ నుంచి కొంతవరకు సాజిటేరియస్ ధనుస్సు. నేను ధనుస్సు, మీరు కూడా ధనుస్సు అయి ఉంటుంది. మేషం వాళ్ళకి ఏంటంటే ఎవరెవరు మేషం ఎవరున్నారో వాళ్ళది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషం వాళ్ళ ఆదాయం 4, 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఎవరు తెలియలేదు అనుకోండి, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం చాలా మందికి తెలియదు. వాళ్ళు రాసే చాలా మంది తెలియదు. మిథునం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటకం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 3. కన్య ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తుల
ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. రాజపూజ్యం అంటే రాజపూజ్యం ఏంటి? గౌరవం. గౌరవించాలి ఆరుగురు ఉంటే శాపనార్థాలు పెట్టేవాడు వృశ్చికం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనస్సు నాది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 5. మకరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనం అన్నిటికన్నా ఈ మీనం బాగుంది. మీనం ఉంటే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 5. ఇది రాశి ఫలాలు. సో ఇవన్నీ నమ్మకాలు. ఏదైనా కూడా మనం ఒక కులం కావచ్చు, మతం కావచ్చు, ఇలాంటి రాశి ఫలాలు కావచ్చు, లేకపోతే వాస్తు కావచ్చు, ఇవన్నీ కూడా నమ్మకాలు. సో ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం, ఈ ఉగాది కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మీ కుటుంబంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని, అలాగే ఆర్యాసీ ఫుడ్లో పనిచేస్తున్న ఆర్యా ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలని, ఆర్యాసీ ఫుడ్స్ కూడా, ఎందుకంటే మీ అందరూ తెలిసిందే బిజినెస్ బాగోలేదు గత కొన్ని సంవత్సరాలుగా, చాలా చాలా పరిస్థితులు మారినాయి, కానీ అవి సర్దుబాటు అవుతున్నాయి మెల్లిగా. కాబట్టి ఆర్యాసీ ఫుడ్స్ రాబోయే ఈ సంవత్సరంలో మంచిగా వ్యాపారం చేసి వృద్ధిలో రావాలని మీరందరూ కూడా కోరుకుంటే భగవంతుడు ఆశిస్తారు. సో ఈ విధంగా మనం రాశి ఫలాలకి చాలా బ్రీఫ్ గా చేసి, అదే కనుక ఎవరన్నా పంతులు గారు పిలిస్తే ఇప్పుడు గంటన్నర సాగు తీసేవాడు, అందుకనే తీసేసాం. సో అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, మీరందరూ కూడా మీలో ఉన్న చెడును పక్కన పెట్టి మంచిని ఆహ్వానించండి. మనలో ప్రతి మనిషిలో చెడు మంచి రెండు ఉంటాయి. ఆ చెడును పక్కన పెట్టి మంచిని మనం ముందుకు తీసుకెళ్తే మనకు అంతా మంచిగా జరుగుతుంది, సుఖంగా ఉంటాం. సో భగవంతుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇప్పుడు మనం అందరికీ వెళ్ళే ముందు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ముందు నేషనల్ యాంథమ్, ఎందుకంటే ఇది ప్రైజ్లు ఇస్తే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారు కాబట్టి నేషనల్ యాంథమ్ అయిన తర్వాత ముందుగా ఎవరైతే ఈ ముగ్గులు వేశారో వాళ్ళు, అలాగే ఈ దండలు కూర్చారు అమ్మాయిలు, నేను అదే చూస్తున్నాను ప్రతిసారి కూడా వాడు చిన్నబాబు వాడు వెళ్ళిపోయి ఇలా కుట్లు పట్టుకొచ్చేస్తాడు పూలు వాళ్ళ ముందు వాడు వెళ్తాడు. ఎంత ఫాస్ట్గా, ఎంత తొందరగా అన్నా. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. మీ అందరూ కూడా ధన్యవాదాలమ్మా. ఎవరైతే పూలు ఈ దండలు కుట్టుకుంటున్నారో మీ అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అలాగే ముగ్గులు వేసిన వాళ్ళు కూడా, అంటే మనకి ఏమైంది, నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం పడింది. ఆ వర్షం పడిపోవడంతో మనం అనుకున్న టైంకి మనం ముగ్గులు స్టార్ట్ చేయలేకపోయాం. అయినా సరే ఎంత బాగా వేశారు ముగ్గులు. అందులో లోపల పనిచేసి ఎర్రై బ్యాచ్ వాళ్ళు అయితే వాళ్ళు మరీ ఓపిక తీసుకుని పొద్దున్న వచ్చి కూడా వేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇప్పుడు అందరూ దయచేసి నేషనల్ యాంథమ్ దయచేసి అందరూ నుంచోండి. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జానే తవ శుభ ఆశిష మానే गाहे तव जय गाथा जन
भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। थैंक यू।